నమస్తే వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. జిల్లా ప్రజల పాత్రికేయులు మరియు జిల్లా పోలీసు యంత్రాంగం సహకారంతో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని తూర్పు గోదావరి జిల్లా SP నరసింహ కిషోర్ పాత్రికేయుల సమావేశంలో ఆయన తెలిపారు. బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా నూతన SPగా డి నరసింహ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా AR గార్డెన్స్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం SPకి జిల్లా అడిషనల్ SP SR రాజశేఖర్ రాజు పలువురు DSPలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ SP SR రాజశేఖర్ రాజు, అడిషనల్ SP P సోమశేఖర్, DSP D ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సూరి అప్పారావు, జోనల్ DSPలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ R రఘురాం, వైస్ ప్రెసిడెంట్ సాయి మహేష్, ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. जनरल सल्यूट सलामे चल गॉड आपका दर्शन करे आदत है गॉड बाटो चल गॉड सेंट्री कटे रहे बाकी विसर्जन तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेन्द्रियं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः गोत्रविदं गोविदं वज्रबाहं जयन्तमज्जुभप्रवृद्धमोदितमञ्जुरिन्द्रः दुष्टवनप्रदनाथ మార్నింగ్ అండి కంగ్రాచులేషన్స్ అండి మార్నింగ్ कृष्णो यत्र पार्थो धनुर्धरः तस्मैर्यो भूतध्रुवाने जन्मजन्ममाजं नित्यं गं गणपतये नमः महाकाली महालक्ष्मी महासरस्वती देवी अनुग्रह प्रसादेन ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च बलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव ध्रुवेण हविषा तस्मै देवादिप्रपन्न दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादात् आयुष्याभिवर्धनमस्तुते तेन दक्षिणां दिशं जयते तं मृत्युञ्जवावर्तयति प्रतीति
ఫోటో మిస్ అయింది సార్ రండి పర్లేదు సార్ మళ్ళీ సార్ టీటీఆర్బీ నెక్స్ట్ నెక్స్ట్ సిసిఎస్ సిసిఎస్ all police officers. అందరికీ నమస్కారం అండి. రాజమహేంద్రవరం మీ అందరికీ తెలుసు, మీరందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. ఇది సాంస్కృతిక వారసత్వ నగరం. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులంతా ఇక్కడి నుంచే ఉన్నారు. అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది. దానికి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే డీజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సర్టెన్లీ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్, క్లీన్ పోలీసింగ్, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం. అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్, బికాజ్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము కూడా మానవ మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ, లేకపోతే కానిస్టేబుల్స్ కానీ, పైన ఉన్న ఆఫీసర్స్ కానీ, లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి. సర్టెన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఏదైతే మహిళా రక్షణ ఉంది, అలాగే డ్రగ్స్, గాంజాని రూపుమాపడం, అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఏదో అంటున్నారు ఇక్కడ, సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం. ప్రయారిటీ బేసిస్ మీద రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ని కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతా సపరేట్గా తెలుసుకొని రాజమండ్రి ప్రయారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటన్నిటిని అడ్రస్ చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ టు గివ్ గుడ్ పోలీసింగ్. సర్టెన్లీ అందరం కలిసి పనిచేద్దాం. అలాగే ప్రజలకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగే విధంగా మంచి పోలీసింగ్ అందించడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటిలో సాయశక్తిలో కృషి చేస్తాం. సర్టెన్లీ విజిబుల్ చేంజ్ వీ వాంట్ టు బ్రింగ్, వీ విల్ ట్రై. అండ్ ఇది మంచి ప్రాంతం, పీస్ఫుల్ ప్రాంతం. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ప్రజలు మంచిగా ఉంటారు. కాబట్టి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఓరియంటెడ్గా ముందు పోయి తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చిన్న విషయాల్లో ఎవరైనా రౌడీ షీటర్స్ కానీ, లేకపోతే హార్డ్ కోర్ క్రిమినల్స్ కానీ ఉంటే వాళ్ళ మీద వీ విల్ బి వెరీ హార్ష్ యాజ్ పర్ లా. చట్టం ఏం చెప్తుందో దాని పరిధిలోనే చేస్తాం. సో రానున్న రోజుల్లో క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ అందించమని గౌరవనీయులైనటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మా ఆనరబుల్ డీజీపీ సార్ చెప్పారు. దాన్ని ఖచ్చితంగా సాధ్యమైనంత మేరకి అమలు చేయడానికి ట్రై చేస్తాం. ఎంతమంది ఎస్పీలు వచ్చినా వాళ్ళు చేశారు, దే హవ్ డన్ సంథింగ్.
నాకు తెలుసు ఏం చేశారన్నది. ఇంతకుముందు ఐ వాజ్ దేర్. చేస్తూనే ఉంటారు. ఇది నిరంతరం ప్రక్రియ. సమాజంలో ఒక రుగ్మత ఉంది. దానికి ఒక్క పోలీస్ కాకుండా అందరూ సహకరించినప్పుడే ఇట్ విల్ గో ఆఫ్. మీరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తప్పకుండా. మనం ఎందుకంటే ఇట్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అందరూ అంటున్నారు. సో ఖచ్చితంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి వైజాగ్ ఏజెన్సీ నుంచి దీని తాలూకా మొత్తం సోర్స్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోంచి కొంత పోతుంది, అటు ఒరిస్సాలోంచి పోతుంది, ఛత్తీస్గఢ్లోంచి పోతుంది. సో మనది ఒక మెయిన్ రూట్ ట్రాన్స్పోర్టేషన్కి. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకి మనం ట్రై చేస్తాం. లేదు ఖచ్చితంగా దానికి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి డైలీ బేసిస్ మీద డాష్ బోర్డ్ వచ్చేట ఒక 5-6 నెలలు పడుతుంది ఇవన్నీ. బట్ వీ హ్యావ్ గాట్ తిరుపతిలో నేను ఇంతకు ముందు చేశాను. వీ హ్యావ్ గాట్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ ఇన్ ద ఇండియా. 3500 కెమెరాలు ఖచ్చితంగా అన్నీ పనిచేసే విధంగా రోజు మానిటర్ చేసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కెల్ట్రన్ అనుకుంటా రాజమండ్రిలో కూడా దే ఆర్ డూయింగ్ ఇన్స్టలేషన్ అండ్ ఎవ్రీథింగ్. వీ విల్ టేక్ కేర్, నో ఇష్యూ. దాంట్లో కూడా వీల్ గో ఫార్వర్డ్. సమాజం నుంచి కూడా ప్రజలు కూడా పార్టిసిపేషన్, సపోర్ట్ మంచి జరుగుతున్నప్పుడు చేస్తే దట్ విల్ బీ ఏ గుడ్ మెసేజ్ టు ది ఎంటైర్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ. ఖచ్చితంగా నిర్ద్వందంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు నౌ కొత్త చట్టంలో కమ్యూనిటీ పోలీసింగ్ చెప్పున్నారు. అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో వీ వాంట్ టు డూ కౌన్సిలింగ్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ వీ గో. రిపిటేషన్ జరుగుతుంటే వీ గో సీరియస్లీ అబౌట్ దామ్. కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మంచి సమాజం కోసం మనందరం కలిసి ప్రయత్నిద్దాం. పోలీసులు ఎప్పుడు చేస్తున్నారు, బట్ కొత్తగా నేను వచ్చాను కాబట్టి కొత్త ఆలోచనలతో పోతాం. ప్రభుత్వం కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ పోలీసింగ్. గుడ్ పోలీసింగ్ చేయాలంటుంది కాబట్టి, క్లీన్ పోలీసింగ్ చేయాలంటుంది కాబట్టి ఒక మెసేజ్తో ఒక టీం వర్క్